ఎప్పుడు ఏమి జరగాలో ఆయన తెలుసు. ఆయన మాట నమ్మదగిన మాట. సేవ చేశాం. మా అమ్మగారు మంచి సేవకురాలు, ప్రార్థనా పుర్రాలు, పరిశుద్ధాత్మ నింపుదల గల మనిషి, మంచి స్వరము గల మనిషి. ఆమె అనేక స్థలాల్లో వాక్యం చెబుతూ ప్రార్థన చేస్తూ ఉండేది. వాళ్ళు ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. దేవుడు మాట నమ్మదగిన మాట అండి. మన జీవితం ఎలాగుంటాయో మనకి తెలియదు, కానీ మన జీవితం ఎప్పుడు ఎలాగ నిలబెట్టాలో ఆయనకు తెలుసు. గమనించి ఏ సమయంలో ఎలాగ వాడుకోవాలో కూడా ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం కదా, నేను నా వల్ల ఏమవుతుంది, నేను చదువు లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, నా మాట సరిరాదు అన్నప్పుడంటే మోషేతో దేవుడు అన్నాడు, నీకు నేను తోడుగా ఉండి నా స్వరం నీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మీద ఆధారపడితే అన్నీ ఆయన మనకు సమకూరుస్తాడండి. ఆయన మీద ఆధారపడి రావాలి అంతే. అక్కడికి వెళితే మనం ఏం జరుగుతుందో ఎలాగుంటామో అనుకుంటే కార్యం జరగదు. వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడే కార్యం జరుగుతుంది. అసలు విశ్వాసం ఏమిటో అప్పుడు తెలుస్తుంది మనకి, వెళ్ళిన తర్వాత. అంతేగాని ఆ విశ్వాసంలో ఉంది మనకి. విశ్వాసంలో బలపడాలంటే కొన్ని శ్రమలు వస్తుంటాయి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వారసుడుగా మన్నాడు. హల్లెలూయా. ప్రతి వాళ్ళు దేవుని నమ్ముకునే దేనికంటే సంపాదన గురించి కాదండి, దేవుని రాజ్యములో ఉండటానికే. ఈ లోకం ఎంతకాలం వల్ల ఒకప్పుడు మాకు వెళ్ళిపోవాల్సింది కదా. ఎంతోమంది నిద్రించారు మన వాడి పెద్దలు, ఎంతోమంది. మా మామగారు చనిపోయాడు సేవ చేస్తూ. మంచి రోజున, పండగ రోజున ఆనందంగా గడిపాడు, ఆనందంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒకరు చూపించుకోవాలా, హాయిగా ఉన్నాడు, హాయిగా వెళ్ళిపోయాడు, సేవలోనే వెళ్ళిపోయాడు. అలాంటి ప్రార్థన ఫలిస్తుందండి. సంఘానికి ఫలిస్తుంది, కుటుంబానికి ఫలిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం విందాం. కీర్తన గ్రంథములో 34వ అధ్యాయం 5వ వచనం చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడునూ లజ్జింపకపోవును. హల్లెలూయా.